వీడి స్టోరీ ఉంది, ఈ స్టోరీ చెప్తాడు, ఇంకా ఈ కథకాలం చెప్తాడన్నా. చెప్పండి చెప్పండి. మరి శాలిమరాజు గారిని మీరు మర్డర్ కేసు పెట్టొచ్చు కదా? మర్డర్ కేసు పెద్ద అని చాలాసార్లు అనుకున్నాం, కానీ ఎందుకులే వదిలే మళ్ళీ ఇంకా అంటే మనం చేసుకునేది కూలి పని. నేను ఇప్పుడు ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళని బెదిరించడానికి ఒక టీం ఉంటుంది, వాడికి ఒక టీం ఉంటుంది, సెపరేట్ టీం ఉంటుంది. ఎంత నర్రక యాతన అంటే మా అమ్మ నేను అసలు అక్కడ ఉండలేను, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆమె ఎంత ఏడ్చినా కూడా గంటకు ఒకసారి వచ్చి వాడు నెత్తిని చేపెట్టి ప్రార్థన చేస్తాడు. శాలిమరాజు కూడా వచ్చి శాలిమరాజు స్వస్థపరుస్తాడమ్మా, నీకేం కాదమ్మా, నువ్వు బాగుపడతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఇంటికి వెళ్తావు, నువ్వు నడుచుకుంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తావు అని చెప్పేసి ఆ చచ్చిపోయిన తర్వాత ప్రార్థన పెడతారు కదా, ప్రార్థన పెట్టించుకొని వాడు 1116 ఏమో తీసుకొని వెళ్ళాడన్నా. వాడు బతుకుచాడా? చంద్రన్న బీమా అప్లై చేసుకుంటే ఆ బీమాలో వాళ్ళకి పర్సంటేజ్, నీకు బీమా రావాలని నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఎవడు? ఈడేనన్నా పచ్చి తాగుబోతాడు, పచ్చి పరమ దొంగ, మైక్ సెట్లు దొబ్బేను, మోటార్లు దొబ్బేను. శాలిమరాజు గారు తాగి మోటార్లు దొబ్బేసేవాడా? మీ దయ వల్ల మీ మాటలు వినటం వల్ల ఇంకాస్త జ్ఞానం పెరిగి ఎగ్జాక్ట్ ఒక 3 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాం మేము కూడా. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీ క్యాస్ట్ వాళ్ళని రాజులు అంటారా? రాజులన్నా, ఉడిపి రాజులన్నా. మేము ఎట పుట్టాడు కూడా కులంలో ఇంత గతిమాలనోడు, ఇంత అబద్ధాలు చెప్పి బతికేవాడు. ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు 3-4 గంటలు దూరంగా వెళ్ళి. ఒక స్పెషల్ ప్రార్థన ఉంటుంది అన్న, కేవలం కాలేజీ పిల్లల్లో అంటే స్పెషల్ గా ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ప్రార్థన ఉంటుంది. అవునా? అదేంద్ర బాబు, అసలు ఆ అమ్మాయి 1ంటికి పోయింది, ఇప్పుడు 4ంటికి బయటకు వస్తుంది, ఎక్కడ ప్రార్థన అని. అమ్మా కొడుకు వీడు చాలా డేంజరస్ గా ఉన్నాడు. వీడు వారానికి 5,000 మంది పైన వస్తున్నారన్న. కనీసం తన సంపాదన వారానికి మీరు నమ్మండి 75 లక్షల దాకా వస్తుంది. శాలిమరాజు ప్రజలకి కొత్త మోటివేషనల్ స్పీచ్ ఏంటిదంటే, శివశక్తి కరుణాకరు ఎలా ఉండేవాడు, ఒక చిన్న టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన ఏదో చిన్న బొమ్మ పెట్టుకొని. మీ దెబ్బకి మొత్తానికి ఈ పాస్టర్లు మొత్తాన్ని భయపడుతున్నారు. ఇక్కడ ఉన్న మాల్మూరు గ్రామంలో కూడా మిమ్మల్ని తలుచుకుని భయపడే కాడికి వచ్చారు. నా గురించి ప్రార్థన చేస్తున్నారండి నేను మారాలని. వాళ్ళు మడతకొచ్చాక మారతారు తప్ప నేను అందులోకి మారను. హలో, చెప్పండి మేడం, నేను రాజధాని మాట్లాడుతున్నాను. 2-3 days క్రితం ఆవిడ శివశక్తి ఆఫీస్ కి ఫోన్ చేశారు. అంటే అప్పుడు సార్ తో మాట్లాడాలన్నారు, సార్ అందుబాటులో లేకుండేది. ఓకే మేడం, ఇప్పుడు ఉంటే మాట్లాడతారు. నేను చెప్తాను మేడం, నేను మాట్లాడతాను. అంటే మీకు తెలుసా అండి విషయం? నాకేం తెలియదు మేడం, నాకు మొత్తం తెలుసు. వాడు అరాచకాల గురించి ఎప్పుడో చెప్దాం అనుకున్నా, శాలిమరాజు గారి గురించి. సరైన సమయం దొరక్క అన్న ఫోన్ కూడా కలవక మాకు ఇబ్బంది అయింది. అదే వాళ్ళ అమ్మగారు ఎలా చనిపోయారు? అవును మేడం, మా అత్తగారే. ఒక నిమిషం అండి, సార్తో. ఓకే మేడం. నమస్తే అండి. నా జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అండి. అన్న అసలు మిమ్మల్ని మీతో మాట్లాడితే మాకు అదృష్టం నిజంగా. ఓకే, శాలిమరాజు కాదన్నా, ఎంతో మంది పాస్టర్లకు కూడా కరుణాకర్ అంటే ఒక కోవిడ్ వైరస్ కి ఏ విధంగా అయితే వ్యాక్సిన్ వచ్చి ఎంత భయపెడుతుందో వీళ్ళకి అంత రెట్టింపు అయిపోయిందన్న. కరుణాకర్ అంటే వాళ్ళు నిద్రలో కూడా నీళ్లు పోసేసుకొని వెళ్తున్నారు పైకి. అసలు గ్రేట్ అన్న, నిజంగా గ్రేట్ అన్న, చాలా గ్రేట్. పోలీసులు అంటే భయం ఉంటది కదా? ఉందన్న, వాళ్ళకి గట్టిగా ఉంది భయం. వాళ్ళు చేసే అరాచకాలకి అంటే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా, ఒక ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి కూడా మీరు చెప్పే మాటలు వెళ్ళిపోతున్నాయి, మైండ్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఇదే కదా అంటే అన్న చెప్పింది నిజమే కదా. ఇన్నాళ్ళు ఈ పాస్టర్లు మోసం చేస్తున్నారా? ఏదో చిన్నప్పుడు ఒక సామెత ఉండేదన్న, శవాల మీద పేలాలు ఎరుక్కునే అని చెప్పేది. వీళ్ళు వాటితో వ్యాపారం చేసే రకాలన్నారు. మన రీసెంట్ గా 2-3 వీడియోలు శాలిమరాజు గురించి అదే శవాలు చాలా వ్యాపారం చేశాడు. అలా చేశారన్న. అదే అంటే ఆ వీడియో చూసిన తర్వాత మా వైఫ్ చూసి అన్నయ్యతో ఫోన్ లో మాట్లాడదామంటే చెబుదాము, మనకి ఏం జరిగిందో చెబుదాం అన్నకి. అదే మీరు విక్టిమ్ అని చెప్పారు. అసలు ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పిడుగురాళ్ళన్నా. పిడుగురాళ్ళ చిలకలూరుపేట ఎంత దూరం ఉంటుంది? దగ్గర అంటే చిలకలూరుపేటలో మా అత్తగారు చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నాము. మీరు అక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నాము. మా అత్తగారికి బాగాక. ఒక్క నిమిషం, మీ పేరు? నా పేరు. మీరు ఏం చేస్తుంటారండి? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను ఈ కూలి పని చేసుకుంటున్నా, రోడ్లు ఏదైనా షాపింగ్ మేస్త్రి పని. ఓకే అన్న, మన అంత ముందు కూడా స్టార్టింగ్ శివశక్తిలో ఉన్నప్పుడు మాట్లాడాను, చర్చిల గురించి కూడా మీతో ఒక్కసారి మాట్లాడాను. ఒకే ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడాను. అంటే అప్పుడు ఇన్సిడెంట్ జరగకముందు. అయితే ఈ మా అత్తగారి విషయంకి వస్తే అన్న, మా అత్తగారి పేరు
ఈమె క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుందన్న గుంటూరు GDH లో. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ఎండలకి తీవ్రతగా కూలి పనులకి వెళ్తుంటే ఆమెకు ఇబ్బంది అయ్యి మళ్ళీ ఒంట్లో బాగాలేదన్నా. ఇంకా తర్వాత ఏం చేశారు, మా అత్తగారు వాళ్ళ చెల్లి ఉండేది, ఆమె ఇలాగే చర్చిలో పాస్టర్ సాలేంరావు చర్చి ఉంది, తండ్రి సన్నిధి పేరు. ఓకే, అక్కడ వెళ్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, తగ్గుద్దని చెప్పేసి 4 మాయమాటలు చెప్పి అవకాశాన్ని చూసుకుని చెప్పేసింది మాయమాట. ఎవరావిడ? మీ అత్తగారు వాళ్ళ చెల్లి. అంటే ఆవిడ అంతకుముందు వాళ్ళు అసలు ఫస్ట్ వైరస్ సోకింది వాళ్ళకి. ఆవిడకి వైరస్ వచ్చి ఎంతకాలం అయింది? కనీసం ఒక 10 సంవత్సరాల ముందే. అంటే ఆమెకి ఈ విధంగా ఈ మత పిచ్చి మొత్తాన్ని మార్చాలని వాళ్ళు ఎవరు మరి చెప్పడం, ఆమె టార్గెట్ చేసింది మొత్తాన్ని కుటుంబాన్ని మార్చాలని. ఈడే రెచ్చగొడతా ఉంటాడు కదా మీరు అందరినీ మతం మార్చాలని చెప్పి. వీడి స్టోరీ ఉంది, మీ స్టోరీ చెప్తాడు, ఇంకా ఈ కథకాలం చెప్తాడన్నా. చెప్పండి. అయితే ఆ విధంగా ట్రీట్మెంట్ చేయించుకునే వ్యక్తిని కూడా తీసుకెళ్లి ఒక నెల రోజులు ట్రీట్మెంట్ 3 నెలలన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి వ్యక్తిని వెళ్ళనీయకుండా ఆపి చర్చిలోనే ఉంచి చివరికి ఆ పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఇక్కడ చనిపోతే బాగుండదు అన్నప్పుడు ఇంటికి పంపించాడు అన్న. అదేంటి ట్రీట్మెంట్ వద్దని చెప్పాడా? బతికేసితే ఇబ్బంది లేదు, ట్రీట్మెంట్ వద్దని కాదన్న. వాళ్ళ నాన్నకి అంటే ఇప్పుడు మా మామగారికి వాళ్ళకి మరి వాళ్ళ అక్కడ ఉన్న చూస్తారు కదా మాయ మాటలు, చర్చిలోకి వస్తే అన్ని జబ్బులు పోతాయి, అన్ని రోగాలు పోతాయి, ఈ మతంలోకి వస్తే మొత్తం పోగొడతాడు, వేసే అన్ని తీసేస్తాడని. ఇక ఆ విధంగా వాళ్ళ ఆ మాటలకి లొంగిపోయి ఈ చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంటికి పంపించేశారు. మీరు అప్పుడు ఎదురు తిరగాల్సింది కదా, మీ ఇంటికి వెళ్ళాం ఎక్కడే ఉంచుతాం, అసలు ఏదైనా ఎక్కడ తెలుసుకుంటాం అక్కడే పెట్టాల్సింది కదా. లేదు, ఇప్పుడు వీళ్ళ నాన్న కాస్త కొంచెం డ్రింకర్ అనమాట. మా మామయ్య గారు డ్రింకర్, ఏదో చెప్పి పంపించారు. ఇక వెళ్ళిన తర్వాత తన ప్రాణాలు కోల్పోయింది. కానీ ఎంత అంటే దారుణం అన్న, అక్కడ జరిగే అరాచకాలు ఎలాంటి అంటేనా, మా అత్త చనిపోయింది కదా, మరి మా మామని ఇక మా మామకు సంబంధించిన వ్యక్తులు మొత్తాన్ని మళ్ళీ ఆ మతం మార్చారు, బాప్తిజం ఇచ్చి డైరెక్ట్ గా. ఇక అంటే మీ స్పీచ్లని మిమ్మల్ని చూస్తూ ఇన్స్పిరేషన్ గా పెరిగాము మేము, అంతే. ఇంకా మనల్ని మార్చడానికి వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎప్పుడో ఏదో ఒక రోజు డిబేట్ పెట్టేయడం, ఏదో ఒక మాటలలో వాళ్ళు తెలుసుకోలేక మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకొని రావటం. వాళ్ళు మీతో డిబేట్ పెడతారా మాట్లాడడానికి? అంటే ఎందుకు వారు ఎవరు అసలుకి, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు రాళ్ళు, వాళ్ళు చెట్లు పుట్టలు అని చెప్పేసి. మరి నిన్న మొన్నటిదాకా వీళ్ళ తాత, వీళ్ళ తండ్రి, వీళ్ళ మొత్తం వీళ్ళెవరిని పూడారు, వీళ్ళెవరిని కొలిచారు, వీళ్ళెవరిని పూజించారు. మరి పాపం అంతే కదన్నా. మరి షాలిమిరాజు గారిని మీరు మర్డర్ కేసు పెట్టొచ్చు కదా? మర్డర్ కేసు పెద్ద అని చాలాసార్లు అనుకున్నాం, కానీ ఎందుకులే వదిలే మళ్ళీ. ఇంకా అంటే మనం చేసుకునేది కూలి పని. మీరు సపోర్ట్ చేస్తామండి. అక్కడికి ఏం జరుగుతుందంటన్నా, ఒక జాంబీ వైరస్ లాగా అందరు వస్తారు మీదకి. ఇది జరిగి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుందన్న. అంటే ఇలాంటి చాలా జరిగి ఉన్నాయి అక్కడ. మరి వాళ్ళందరూ ఎవరు బయటికి రావట్లేదు అసలు? రానివాడు బయట. వాడు చాలా అసలు కమలాసన్ కాదన్న, నిజంగా కమలాసకే ఇంకా ఎక్కువ. అసలు మామూలుగా నట సారభావం అనమాట. బయటికి రానివ్వడు, చాలా ప్రీ ప్లాన్డ్. కనీసం ఒక 5,000 మంది 6,000 మంది వస్తే దశం భాగాలు ఎంత తక్కువ వేసుకున్నా కూడా, ఒక్కొక్కరు 1,000-2,000 వేసినా కూడా వాడికి ఈ వారానికి వచ్చేసి 50 లక్షలు 70 లక్షలు వస్తాయి నిజంగా. తక్కువ ఆ డబ్బులు మొత్తం, ఆ కౌంటింగ్ అదంతా ఒక ఎలా ఉంటదంటేనా, ఆ స్వచ్ఛమైన నగరంలో ఒక పెద్ద దందా జరిగితే ఏ లెవెల్లో ఉంటుంది ఆ లెవెల్లో ఉంటుంది. కౌంటింగ్ మిషన్లు పెడతారా? మిషన్లు పెడతారు. దానికి సంబంధించి ఇక అక్కడ డబ్బులు తోటి చిన్నగా చుట్టుపక్కల మొత్తం కొంటుంటాడు, ఇంకా తాగుతుంటాడు. భూములు కొంటున్నాడా? ఆ భూములు ఆనుకొని, ఆ స్థలానికి ఆనుకొని. అంటే తెలియకూడదు, పక్కన వాళ్ళు ఎవరు రాకూడదు, ఈ గుట్టు ఇప్పకూడదు. ఓకే, అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది బయట వాళ్ళు ఎవరు లేకుండా చుట్టుపక్కల అన్ని కొనేస్తున్నాడు. ఆ గుట్టు అనేది ఇప్పకూడదు, అంటే పక్కన వాళ్ళు ఎవరు చేరకూడదు, అక్కడ హిందువులు చేరకూడదు. ఆ చుట్టుపక్కల స్థలాల్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ రాకూడదు, మొత్తం వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఇది జరుగుతుంటే వాడి మీద ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు? అందరూ చచ్చిపోయారా? జనం చచ్చిపోయారా? వాడి మీద తిరుగుబాటు చేయడానికి వీళ్ళందరినీ కూడా ఒక లెవెల్లో స్ట్రాటజీలో ఉంటుందన్నా. అంటే ఎవరైనా పొరపాటున వ్యతిరేకంగా, ఇప్పుడు మా మామే మతంలోకి వెళ్తే వాడు ఏదైనా చెప్తే మా మామ చేస్తారు మమ్మల్ని, సొంత కూతుర్ని లేదా సొంత అల్లుడిని, అంతగా వాళ్ళు మారిపోయారు. వచ్చి ఏం చేస్తాడు ఈ మామ? వచ్చి ఏదైనా ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి, మీ అల్లుడు మాట్లాడాడు, మీ అల్లుడు
ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, ఇంకో పలానా చోట ఉంటాడు, పలాంది పాండి అన్నట్టుగా. అలాంటి వ్యక్తులు మీ వివరాలు ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు, కంప్లీట్ గా ఇచ్చేస్తారు. గొడవ వీళ్ళు ఒక ప్లాన్ టీం ఎప్పుడు ఎలా అని. నేను ఇప్పుడు ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళని బెదిరించడానికి ఒక టీం ఉంటుంది, వాడికి ఒక టీం ఉంటుంది, సెపరేట్ టీం ఉంటుంది. అంటే రౌడీలు మెయింటైన్ చేస్తున్నారా? అది పక్కా అన్న, దాని రౌడీ లేదు. మళ్ళీ అంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని బెదిరించారా? అలాగా మనల్ని బెదిరించరా, కానీ మనకు తెలుసు. మీ వైఫ్ ఉన్నారా? ఆవిడతో మాట్లాడొచ్చా? మాట్లాడన్నా. నమస్తే అన్న, జై శ్రీరామ్. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. అదే మీ అమ్మగారి విషయం విన్నాను. మరి దీని మీద మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు అసలు శాలిమరాజు గారి విషయంలో? వాస్తవానికి అన్న, మీ అమ్మకి బాగోలేనప్పటి నుంచి కూడా మేము ప్రతి విషయం కూడా చాలా స్పష్టంగా గమనించినట్టయితే, ఆ మతం మారక ముందు నుంచి కూడా హెల్త్ బాగాలేదు, రికవరీ అయింది, చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, యథావిధిగానే తిరుగుతూ ఉండేది. అంత ఆపరేషన్ చేయించుకున్న మనిషిలాగా, క్యాన్సర్ పేషెంట్ లాగా కూడా ఉండేది కాదు. అప్పుడు ఇక మా అమ్మ వాళ్ళ చెల్లి మా పిన్నుండి ఇక ఏమేం చేసింది, చిన్నగా వేసి పాటలు వినిపించడం, ఆ మతంలోకి వస్తే తగ్గిపోయింది అంటాం. ఇన్నాళ్ళు అమ్మ చాలా బాగా పూజ చేసుకుంటా, శుక్రవారం ఉపవాసాలు ఉంటా, పాపం చాలా కష్టపడి ఆమెకున్న దాంట్లో ఉండేది. ఆమెకి ఇది నచ్చదు, మా పిన్నికి ఇదంతా. ఇక ఆమె ఏం చేసిన పాటలు వినిపించడము, ఇంక ఇలా ఆ పాటల్లో పడిపోవటం, ఇంకా ఆదివారం చర్చికి రమ్మంటాం, ఇంకా ఆ మాయలో పడేసి ఈమె అటు దారి మళ్ళీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకసారి ఇలాగే గమనించి నేనుండి, ఏందమ్మా ఏం చేస్తున్నావు, ఏదో నీకేదో పిచ్చి పట్టిందా, ఏం జరుగుతుంది, నువ్వు గనక ఒకవేళ ఇలా మతం మారే ఆలోచనలు కనుక ఉంటే అసలు నువ్వు కనీసం మా ఇంటికి గడప కూడా దొక్కవు అని చెప్పేసి నేను చాలా బాబు మా అమ్మకి వార్నింగ్ కూడా ఇచ్చా. కేవలం అదొక కోపం అంతే. ఎందుకంత కోపం అంటే అన్న, నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అక్కడి నుంచి ఇటు వచ్చారు కాబట్టి కదా మీకు దాంట్లో విషయాలన్నీ తెలుస్తుంది. అదే ఇన్సిడెంట్ నాకు కూడా జరిగిందన్న. నేను చాలా చిన్నపిల్లని, 11 ఏళ్ళు ఉంటాయి వయసు. ఒకవేళ బహుశా భగవంతుడి దయ వల్ల అటు దాని గురించి తెలిసి ఉండకపోతే అంత చిరాకు, అంత కోపం, అంత అసహ్యం మనకు కూడా కలగదు. 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను 6th క్లాస్ ఏదో చదువుతున్నా. ఇంటి పక్కన వాళ్ళు ఇలాగే, అప్పుడు తెలంగాణలో వరంగల్ డిస్టిక్ దగ్గర పెద్ద చర్చ్ ఉండేది అసలు అప్పట్లోనే. అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు పరిచయం కొద్ది తీసుకెళ్లి ఉపవాస ప్రార్థనలు అని చెప్పేసి 3 రోజులు 4 రోజులు అక్కడే ఉంచి, అన్న 3 రోజులకి నిజంగా పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి వాళ్ళు ఉంటారు చూసావా, అంతకు మించి తయారైపోయా. ఏది ఒక 6వ తరగతి చదివే పిల్లని 3 రోజులకే అసలు ఎక్కువ రోజులు కూడా పట్టదు, అసలు అవసరం లేదు కూడా పిచ్చి పట్టడానికి. 3 రోజులు 4వ రోజు బయలుదేరి వస్తే వామ్మో వాయో, అసలు నేను ఎంత పిచ్చిదానిలో తయారైపోయానంటే, మీరు అన్నారు చూసా ఆ వీడియోలో, ఇక్కడ తల దించుకుంటే గానీ పిల్లగాడు అక్కడికి వెళ్ళి తల ఎత్తడంట, మధ్యలో వచ్చి లారీ ఏదో గుద్దేసిందని. అచ్చం అలాగే అసలుకి చాలా దూరం ఉంటది మా స్కూల్. బ్యాగ్ వేసుకొని ఇంటి దగ్గర తల ఉంచుకుంటే స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే లేసే తలలేపేది. ఎగ్జాక్ట్ గా మేము కూడా వీడియో చూసేదే అనుకున్నాం, అమ్మో నాకు ఆయుష్ బట్టి ఏ లారీ కుదరలేదు నిజానికి, లేకపోతే నేను కూడా ఎప్పుడూ పోవాల్సిందని అని. అయితే ఈ డిస్టెన్స్ ఈ స్కూల్ కి ఇంటికి మధ్య గ్యాప్ లో ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ మొదలు పెడితే వేసే ఈ పాటలు అక్కడికి వెళ్ళాక ఆపేది. ఏదో ఒక పాట పాడండి, చిన్నప్పుడు ఏం పాడారు అన్న? అసలు గుర్తులేవన్నా, దరిద్రం అంతా వదిలేసిన తర్వాత గతం మర్చిపోయి అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే. ఏ పాట ఉన్నా లేకపోతే ఇది ఒకటి ఉంటుంది, వాళ్ళు చర్చిలో బుక్ ఇస్తారు కదన్నా, వాళ్ళు క్రియేట్ చేసిన పాటల బుక్. ఆ పాటల బుక్లు అంటే వాళ్ళు ప్రిపేర్ చేయడం అన్నమాట. ఇవన్నీ నేర్చుకుంటే వావ్ యూఆర్ సో ఇంటెలిజెంట్, యూఆర్ గ్రేట్, బాగా చదివిద్ది అనుకుంటా, ఈ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా, అందుకే ఎంత బాగా నేర్చుకుంటుంది అనగానే ఇంకా మనం అసలు ఇంకా నేర్చేసుకుంటాం కదా. ఆ విధంగా చదువు నేర్చుకుని బాగుపడతాం. ఆ దిక్కుమాల పాటలు చదువుకొని ఇంకా అవి నేర్చుకొని ఇంకా ఆ రకంగా తయారైపోయి, నాకు తెలియకుండానే అంత చిన్న వయసులోనే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా నాకే తెలియదు, మోకాల మీద పడి. మరి మీ ఇంట్లో ఏమనలేదా మీ అమ్మ వాళ్ళు అట్లా? నాన్న పొద్దునెళ్తే సాయంత్రం వస్తాడన్న, పట్టించుకోడు. ఇంకా అమ్మ ఒక్కటి ఇంకా ఈ సీరియల్ టీవీ సీరియల్ చూసే వాళ్ళకి ఎంత పిచ్చి ఉంటుందో తెలిసిందేగా. ఇంకా ఆమెకి ఆ పిచ్చి తప్పితే ఇంకేది ఉండదు. మనకేమో ఇంకా ప్రార్థన పిచ్చి తప్పితే ఇంకా రెండో పిచ్చి ఉండదు. ఎలాగోలా నా అదృష్టవశాత్తు చుట్టుపక్కల వాళ్ళు మొత్తానికి నన్ను గమనించి మా అమ్మని తిట్టారు, పిల్లకి ఏదో అయింది ఈ మధ్య కాలంలో
ఆ పిల్ల మొహాన బొట్టు పెట్టుకోవట్లేదు, తేపకోసారి మోగాల మీద కూర్చొని కనపడుతుందమ్మా, పిల్లకి ఏదో అయింది, పిల్లని గమనిస్తూ ఉంటుంది అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చారు. అంటే బయట కూడా కనబడి ఎక్కడ పడితే అక్కడ మోకాలేసి ప్రార్థన చేస్తున్నారండి. అంటే ఎక్కడ పడితే అక్కడేనన్నా. ఇప్పుడు వాళ్ళు కొన్ని టైమింగ్స్ ఇస్తారు, దిక్కుమాలిన టైమింగ్స్. ఆ టైమింగ్ లో ఇంక నువ్వు ఏడున్నా సరే, ఆడ ముళ్ళు ఉన్నా, ఆడ చాళ్ళు ఉన్నా, ఆడ చేసే పనులు ఆడ బడి సచ్చినా సరే ఇంకా మోకాలు లేచేసి ఇంకా ప్రార్థన చేయాలి. ఆ దిక్కుమాలిన పంటలు నువ్వు పాడుకోవాలి. అలా జరిగిందనమాట. ఇంకా ఆ తర్వాత ఏదో పూర్వజన్మ పుణ్యం అంటారు కదా, ఆ పూర్వజన్మ పుణ్యం ఉండటానా అసలు ఆ పిచ్చి ఆ దెయ్యం ఎలా వదిలిందో కూడా ఒకసారి ఎంత గుర్తించుకున్నా నాకు కూడా గుర్తురాదు. అట్టయితే నేను వదిలింది, ప్రశాంతంగా ఉన్నాం. అందుకే నాకు అంత అసహ్యం, అంత చిరాకన్నా. అంటే నా ప్రవర్తన నాకు గుర్తుంది కదా. ఇంకా అమ్మని కూడా అంత అలాగే కోప్పడి ఇలా ఉండడం వల్ల మా అమ్మ ఏం చేసిందంటే చాలా రోజులు పాపం దాచిపెట్టి, మా అమ్మాయి కోప్పడిద్ది, మా అల్లుడు కోప్పడతాడు అని చెప్పేసి ఆ విషయాన్ని బయటికి రానికుండా ఏమో చర్చిలకు వెళ్ళడం. ఇంకా ఆ తర్వాత ఇంకొకరు తయారైపోయి ఆమెతో ఏదో కొంచెం మోటివేషన్ స్పీచ్ అంటారు కదా, ఈ మోటివేషన్ స్పీచ్లు ఇవ్వడం. చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రి, ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు పట్టించుకోకపోవడం, ప్లస్ వాళ్ళు వచ్చి మోటివేషన్ స్పీచ్లు ఇవ్వడం. ఇది ప్లస్ అయిపోయింది. ఇది కాస్త మైనస్ అయిపోయి అది కొంచెం ప్లస్ అయిపోయి ఇక కంప్లీట్ గా డైవర్ట్ అయిపోయింది. ఇంకా ఆమెకి డైవర్ట్ అయ్యేటువంటి క్రమంలో ఆమెకి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పటికైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఈయన ఇంకొంచెం పిచ్చి ముదిరి చర్చికి తీసుకెళ్లాడు. ఆ దిక్కుమాల చర్చిలో నేను నిండు గర్భిణీనన్నా. అప్పుడు అమ్మాయిని కంటానికని నర్సరావుపేట హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వచ్చాం. నేను తెలంగాణలో ఉండేవాళ్ళమి. వచ్చి డెలివరీ అయితే మళ్ళీ అమ్మని చూడలేను కదా అని చెప్పేసి ఒకసారి చూసి వెళ్ళిపోదాం అని చెప్పేసి డెలివరీకి ముందు రోజు ఈ అమ్మ దగ్గరకు వచ్చాం అన్నమాట. ఎంత నర్రక యాతన అంటే మా అమ్మ నేను అసలు అక్కడ ఉండలేను, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆమె ఎంత ఏడ్చినా కూడా గంటకొకసారి వచ్చి వాడు నెత్తిని చేపెట్టి ప్రార్థన చేస్తాడు. శాలెం రాజు ఇంటికి వెళ్ళమని కానీ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పకుండా వచ్చి వాడు అసలు ఏది చెప్పడు. ఏమి ఇంటికి వెళ్తాను బాబు అని ఏమి ఏడుస్తుంటే అక్కర్లేదు, దేవుడు నేను స్వస్థపరుస్తాడు, దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద అది ఉంచు, దేవుడి మీద ఇది ఉంచు, ఇందులో బండేసి చంపు ఆయన అసలు దరిద్రం పోయి అనకుండా ఆ రకంగా చెప్పి 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 ఇంకా మా నాన్న చూడబోతే ఈయన తాగుబోతాడు. ఇక్కడ ఫుడ్ ఫ్రీ, ఆయన పని చేసుకున్న డబ్బులతో తాగుతాడు. ఏమైనా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కదా ఇక్కడ ఉంటే. ఇంకా ఆయన ఎప్పుడో వెళ్ళిపోతాడు, ఎప్పుడో వస్తాడు. ఈయనకు వసతి బాగుంది కాబట్టి ఈయన కూడా ఏం చేసేవాడు, తేపగా ఆయన వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడమ్మా, నీకేం కాదమ్మా, నువ్వు బాగుపడతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఇంటికి వెళ్తావు, నువ్వు నడుచుకుంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తావు అని చెప్పేసి అలాంటి మాటలు చెప్పడం వల్ల ఇంకా పాపం మా అమ్మని పట్టించుకునే దిక్కు లేరు. నేను చూడటానికి వెళ్ళిన రోజు కూడా ఏడుస్తా ఉంటే పరిస్థితి ఏంది నాన్న, హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి నాన్న అంటే ఇంకా హాస్పిటల్ తీసుకున్న ప్రయోజనం ఉండదమ్మా, బతికితే ఇంక ఇక్కడ బతకాలి, ఇంకా లేదంటే చచ్చిపోవడమే అని ఆ ఒక డైలాగ్ తప్పితే ఆమె చచ్చేంత వరకు కూడా వేరే డైలాగ్ రాలేదు వాళ్ళకి. అసలు బతికితే అక్కడ బతకాలంట, లేకపోతే ఇంకా ఆమె ఎక్కడికి తీసుకెళ్ళినా బతకదంట. ఆ విధంగా తయారు చేసి ఇక ఆమె ఆరోగ్యం అనేది ఇంకా పూర్తిగా క్షీణించిన తర్వాత మెడిసిన్ లేదు. ఫస్ట్ వైద్యో నారాయణో హరి అన్నట్టు ఆ ముందు వైద్యం వేసుకుంటేనే కదా ఆ తర్వాత భగవంతుడు పాదాలు పట్టుకుంటే తగ్గిద్దే అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తా ఉంటారు మన గురువు గారు లాంటి వాళ్ళు. అట్లా ఫస్ట్ మెడిసిన్ లేదు, అదొక దిక్కుమాలిన వాతావరణం, అదొక నెగిటివ్ ఎనర్జీ, అదంతా మనశ్శాంతి లేకుండా పాపం ఇంకా అక్కడే ఆరోగ్యం అక్కడే క్షీణించిపోయింది. వాడికి ఏదో డౌట్ వచ్చింది, ఇంక తీసుకెళ్లిపోండి అని చెప్పేసి అన్నాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చనిపోయింది అనమాట. అక్కడే జరిగినట్లయితే వాడి మీద మర్డర్ కేసు పెట్టేపాను. అక్కడే నా జరిగింది వాస్తవంగా. నిజానికి అమ్మని వాడే కనుక హాస్పిటల్కి తీసుకుపోండ్రా బాబు, లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే మీ ఇంటికన్నా తీసుకెళ్ళండి, ఇక్కడ ఎందుకు అని చెప్పేసి వాడే కనుక అనుంటే అసలు ఎంత జరగదు. కేవలం ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. ఎందుకు మా నాన్న కూడా ఆయన చెప్పినట్టుగా వినటం. అంటే వీడు ఏమనుకుని ఉంటాడు, తగ్గిపోయిన తర్వాత వీడితో సాక్ష్యం చెప్పించవచ్చు అనుకున్నాడా? వాడికి ఇంకా అంతకంటే ఆప్షన్ లేదు అక్కడ. ఇప్పుడు అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కదన్నా, కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంకొక నలుగురు పైగా దరిదాపుల్లో ఉన్నాం కదా, అప్పుడప్పుడు మేము వెళ్ళి కనపడుతున్నాం. వచ్చి ఇప్పుడు పేషెంట్ అంటే 10 మంది వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మారుతారనే ఒక ఆశ ఉంటది కదా. ఆ ఆశ వాడిని ఏం చేసిందంటే ఇప్పుడు వీళ్ళని కుదరదు, ఇంకా తగ్గదు, హాస్పిటల్కి పంపించా, మరి ఇంక ఇక్కడ దేవుడు లేనట్టే కదా, ఇంటికి పంపించినా దేవుడు లేనట్టే కదా.
ఇంకా అందుకని వాడు అక్కడే ఉంచాడు. ఏది జరిగినా సరే ఇప్పుడు అందరం ఇప్పుడు రివర్స్ అవుతారేమో, ఒకవేళ వీళ్ళకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంది, పోనీ వీళ్ళ దగ్గర బాగా నాలెడ్జ్ ఉంది అనుకోని వాడికి కొంచెం భయం ఉంటుంటే బహుశా అలా చేసి ఉండకపోవచ్చేమో. మీకు అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇచ్చాడా మీ అమ్మగారికి నాన్నగారికి? లేదన్నా అక్కడే వాళ్ళు పరదాలు వేసేసి అదే రేకుల షెడ్ ఒకటి ఉంటది కదా వాళ్ళకి, ఆ మందిరం, ప్రార్థనా మందిరం, ఆ షెడ్ లో పడుకోవడం ఆయనకి అక్కడే ఇంకా అంత పబ్లిక్ గానే. మరి చలి ఎండ అక్కడే చలి మొత్తం ఇంకంతా ఓపెన్ ప్లేస్, అసలు అక్కడ రూములు గానీ ఏమీ లేవు అసలు. వర్షం అయినా ఇంక అక్కడే, ఎండ అయినా అక్కడే, చలి అయినా అక్కడే. అందరు కామన్ బాత్రూమ్స్ ఉంటాయి పక్కన. కొంచెం చాలా దూరంలో ఉంటాయి ఆ బాత్రూమ్స్. ఈమెమో పేషెంట్ వెళ్ళలేక ఎంతో అవస్థ పడేది. నేను కళ్ళారు చూసాను, నేను ఏమి చేయలేని పరిస్థితి. నేను నిండు గర్భిణిని, చాలా దారుణంగా ఉండేదన్న అసలుకి ఈ పరిస్థితి. వాస్తవంగా మా విషయానికి వస్తే మేము పూర్తిగా నిస్సహాయం అయిపోయాం అసలు అప్పటికి. ఎందుకంటే అమ్మే ఉండి సేవ చేయాల్సిన మాట నా దగ్గర. ఆమె పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇంకా నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేక, నాకు హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఎవరు లేక, ఆమె పరిస్థితి నేను చూడలేక, ఆమెకి ఏం చేయాలో అర్థం కాక, ఆమె ఏడుస్తుంటే అసలు ఆ బాధ తట్టుకోలేక, వాడు మా ముందే మేము ఎంత ఉదయం 10ంటికి వెళ్ళి సాయంత్రం 4 గంటలకు అట్లా ఉన్నాం అమ్మ దగ్గరే. వాడు అప్పటికీ కనీసం ఒక 5-6 సార్లు ప్రార్థన చేసిపోయి ఉంటాడు. ఇక మేమున్న పరిస్థితుల్లో మేము కూడా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. మీకు ఇంకా తోడుపుట్టిన వాళ్ళు ఎవరు లేరా? నా తర్వాత ఒక చిన్న అమ్మాయి ఉందన్న, మా నాన్న, ఇక అమ్మాయి. ఇప్పుడు ఆయన అన్నాడు కదా వీడియోలో, నా దేవుడు వచ్చి నన్ను కాపాడాడు, నా దేవుడు వచ్చి నన్ను ఆదుకున్నాడు నేను కష్టాల్లో ఉంటే అని. నిజానికి అమ్మ చచ్చిపోయినప్పుడు చేతిలో రూపాయి కూడా లేదు, అంటే కనీసం మట్టి ఖర్చులకు కూడా లేవు. మట్టి ఖర్చులకు కూడా డబ్బులు లేక అవస్థ పడతంటే మరి ఇప్పుడు ఆయన సాలెం రోజు ఎందుకు ఇవ్వలేదు? పంపించచ్చుగా, డబ్బులు ఇవ్వచ్చు కదా. మట్టి ఖర్చులకు కూడా లేనటువంటి దీని స్థితిలో ఎవరన్నా ఉంటారా అన్న చచ్చిపోతే? అలాంటి స్థితిలో ఉన్నా కూడా వాడు రూపాయి కూడా ఏమి ఇలా. మిమ్మల్ని మతం మార్చి మీ దగ్గర దశం భాగం వసూలు చేద్దాం, మీకెందుకు ఇస్తాడు? అసలు నిజానికి ఆ చచ్చిపోయిన తర్వాత ప్రార్థన పెడతారు కదా, ప్రార్థన పెట్టించుకొని వాడు 1116 ఏమో తీసుకొని వెళ్ళాడన్నా. నిజం. మీ దగ్గర 1116 చాలా రోజు తీసుకెళ్ళాడా? తీసుకెళ్లాడు. ఎందుకంటే అమ్మ దినం ఖర్చు, అదే మట్టి ఖర్చులకి డబ్బులు లేవయ్యా ఇక్కడ అని చెప్పేసి ఫోన్ చేస్తే మేము వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళాం. ఒక 5,000 డబ్బులు, ఒక 5,000-6,000 డబ్బులు తీసుకెళ్తే అమ్మ మట్టి ఖర్చులకి వాళ్ళు ఒక దిక్కుమాల బండి ఒకటి తప్పని తాళాలు పంపిస్తారు కదా, ఇక దాంట్లోనే తీసుకెళ్లి ఇంకా మా అమ్మ ప్రేతాత్మను కూడా దాంట్లోనే పడేసి నరకయాతన పెట్టి ఇంకా ఆడ పడేసి వచ్చి తర్వాత కొంచెం శుభ్రం చేసి ఆ టెంట్ వేసి ప్రార్థన చేసి పక్కకి వెళ్ళి మా నాన్న డబ్బులుంటే ఇయ్యయ్యా మరి పాస్టర్ గారికి ఇవ్వాలంటే, అసలు పరిస్థితి ఏంది పాస్టర్ కి డబ్బులు ఇటు నీకు ఏమన్నా అర్థమైందంటే, బాగోదులే అబ్బాయి డబ్బులు ఇవ్వదు, బాగోదులే ఇప్పుడు ఎంతసేపు మన కోసం ప్రార్థన చెప్పి ఆయన చెప్పేసి ఆయన మా దగ్గర డబ్బులు తీసుకుని వాడికి ఇచ్చి పంపించాడు. సాలెం రాజు గారు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు, మీ అమ్మగారు చనిపోయిన తర్వాత ప్రార్థన చేశాడు. దినానికి కూడా వచ్చారు, దినానికి కూడా వచ్చి ప్రార్థన చేసి డబ్బులు తీసుకుని వెళ్ళారు. అసలు ఎంత దారుణం, ఎంత చండాలమైనటువంటి వ్యవహారం అంటే, అప్పట్లో చంద్రన్న బీమా ఉంది కదన్నా, చంద్రన్న బీమా అప్లై చేసుకుంటే ఆ బీమాలో వాళ్ళకి పర్సంటేజ్, చనిపోయిన వాళ్ళకి వచ్చే దాంట్లో పర్సంటేజ్, చనిపోయిన వాళ్ళకి బీమా వచ్చింది కదా, ఆ బీమాలో మళ్ళీ వాళ్ళకి పర్సంటేజ్ ఎంత 10% తీసుకున్నారా? 10,000 ఎంతో నాన్న అడిగి మరీ తీసుకున్నాడు. మా నాన్న అయితే అసలుకి అబ్బాయి ఇవ్వకపోతే బాగోదు, ఎందుకంటే నీకు బీమా రావాలని నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఈడేనన్నా అంటే ఇప్పుడు ఏమన్నా కొంచెం వాడి బ్యాక్గ్రౌండ్ బాగా డెవలప్ అయ్యి ఒకవేళ వీడియోలో మాత్రమే దొరుకుతున్నాడేమో, కానీ ఒకప్పుడైతే ప్రతి మనిషికి సపరేట్ గా ప్రార్థనలు చేయడం అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ కదా అప్పుడు. అదే అప్పుడు ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నవాడు. అప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ కదా. ఆడు ఫస్ట్ స్టార్టింగ్ లో రోడ్డు పక్కన గుడిచి వేసుకుని ఉండేవాడంట. అవునన్నా, వాడి గురించి అసలు మా వాళ్ళందరికీ తెలిసి విషయం ఏంటంటే, వాడి గురించి తెలిసి కూడా ఇప్పుడు మా వాళ్ళందరూ వాడి చర్చికి వెళ్ళలేదు. మళ్ళీ నేను అక్కడ చిలకలూరుపేటలో ఉండే వాళ్ళతో మాట్లాడా, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే రోడ్డు పక్కన గుడిచి వేసుకుని కూడా తిండి లేకుండా ఊళ్ళు పట్టుకుని తిరిగేవాడంట, అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అని. పచ్చి తాగుబోతాడు, పచ్చి పరమ దొంగ, మైక్ సెట్లు దుబ్బేను, మోటార్లు దుబ్బేను, ఇక వాళ్ళొక గ్యాంగ్ అలా చేసుకుంటా. ఎవడు ఈడేనా సాలెం రాజు? అతనే అన్నా, సాలెం రాజు గారు తాగి మోటార్లు దుబ్బేసేవాడా? వాళ్ళకి ఇంకా బ్యాచ్ ఉండేది, ఒక ఆకతాయి బ్యాచ్, బేవర్స్ బ్యాచ్ అంటారు కదా. ఓహో, అందుకే వీళ్ళు
మొత్తం అప్పుల పాలైపోయాం అని చెప్పేవాడు అసలు. ఆ తర్వాత ఇక వాళ్ళు ఈ చర్చి కాన్సెప్ట్, ఆ సంపాదన బాగుండడం చూసి ఇదేదో బాగుంది, ఇంకా వారంలో జస్ట్ ఒక 10 మంది ఒక 20 మంది ఇట్లా స్టార్టింగ్ ఇలా ఉందంటే దీన్ని అసలు ఒక పెద్ద స్థాయిలో మనం తీసుకెళ్తే ఇంకా దిగులే ఉండదు, ఇబ్బందే ఉండదు అని చెప్పేసి అలా చేసుకుంటా పోయారనమాట. అసలు ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు మా నాన్న మేస్త్రి అనమాట, నేను చిన్నపిల్లడప్పటి నుంచి మేస్త్రి. ఆయన దగ్గర కూలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో పని వచ్చిన వాళ్ళు మచ్చడంగా పని చేసుకుంటున్నారన్న ఇప్పటికి మా ఊర్లోనే. మచ్చడంగా పనులు చేసుకుంటుంటే ఆ బ్యాచ్ లోనే ఎందుకు పనికిరాని బేవర్స్లు అందరూ ఇప్పుడు పాస్టర్లేనన్నా. వాళ్ళందరూ పాస్టర్లు అయ్యారా? వాళ్ళందరూ పాస్టర్లు అయిపోయారు. బతకలేక పడిపోతున్నారు, వీళ్ళందరూ పాస్టర్లు అయిపోతున్నారు. అసలుకి నిజంగా ఒకసారి మా ఏరియా కళ్ళు వస్తే, అంటే అటువైపు చిలకలూరుపేట గాని మాటూరు గాని అటు సైడ్ పల్లెటూర్లు కళ్ళు వస్తే, వామ్మో మనకి ఒకప్పట్లో ఇంటింటికి శివాలయం ఉంటది, ఇంటింట్లో శివలింగం ఉండేది అని చెప్పి చెప్పుకుంటారు చూసావా మన చరిత్ర. ఆ రకంగా ఉంటాయి ఆ చర్చీలు, ఆ బైబిళ్ళు, ఆ ప్రార్థనలు, ఆ మనుషులు ఒక వింత జాతి మనుషుల్లాగా ఉంటారు అసలు వాళ్ళందరూ. మరి వైరస్ సోకిన తర్వాత ఎంత ఉంటారు కదా. అసలు మా కులంలోనే ఎంత మంది మతం మారారంటే, నిజం చెప్పాలంటే అసలు మా వాళ్ళు ఎవ్వరు మాతో మాట్లాడరు. ఏది సొంత పిన్నులు, సొంత బాబాయిలు, నా కన్న తండ్రి, వీళ్ళందరూ కేవలం ఎందుకు మేము సాతానులమి, మేము విగ్రహ పూజ చేసుకుంటాము, వాళ్ళు ఎవ్వరు మాతో మాట్లాడరు కనీసం. మీరే వాళ్ళని వెలేసేయండి, శవాన్ని పూజిస్తున్నారు మీరు మాకు పనికిరారని చెప్పి ఆ శవాన్ని పూజించే వాళ్ళందరూ మనం వెలేద్దాం. ఇక మనమే ఇంకా అలా చేయటమేనన్నా, చేసేది ఏం లేదు. అంటే నిజం చెప్పాలంటే యాక్చువల్ గా ఒక మీ దయ వల్ల, మీ మాటలు వినటం వల్ల ఇంకా జ్ఞానం పెరిగి ఎగ్జాక్ట్ ఒక 3 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాం మేము కూడా. ఇంతకుముందు మొహమాటం కొద్దీ బంధువులు కదా అని చెప్పేసి వెళ్తూ ఉండేవాళ్ళమే. ఇప్పుడైతే నిర్మోహమాటంగా మేము రాము. ఇప్పుడు ఇంతకు ముందు మనం ప్రసాదిస్తే వాళ్ళు తీసుకోరు అంటారు కదా, ఇక నుంచి మనం ప్రసాదం వాళ్ళకి పెట్టదు. ప్రసాదం తినే అర్హత వాళ్ళకి లేదు. లేదన్నా నిజంగా పిశాచిని ప్రేతాత్మని పూజించే వాళ్ళకి దేవుళ్ళ ప్రసాదం తినే అర్హత లేదు, వాళ్ళకి పెట్టదు మనం. అవును, అసలుకి మనం తీసుకెళ్లి మన బొట్టు తీసుకెళ్లి, అంత పవిత్రమైన బొట్టు తీసుకెళ్లి వాళ్ళకి నెత్తిన పెట్టి, నిజం చెప్పాలంటే మనం ఏదో రివెంజ్ కోసం వాళ్ళు అంటున్నారు కదా అని మనం అనాలి అని చెప్పేసి మన బొట్టు తీసుకెళ్లి, మీరు బొట్టు పెట్టించుకుంటారా అని తీసుకెళ్లి బొట్టు పెట్టి వారి పాపాలు మొత్తం మనం బాగొట్టిన వాళ్ళం అవుతున్నాం తెలుసా నిజంగా ఆలోచిస్తే. అందుకే నాకు ఒక్కోసారి అనిపించింది, అమ్మో అంటే మీరు ప్రసాదం తినండి మేము ఆ పేపర్ తీసుకుంటాం అంటే వీడికి తెలుసో తెలియక ప్రసాదం పెట్టి ఇప్పుడు వీడి పాపాన్ని మనం ఎందుకు పోగొట్టాలంటావు, వీడు పాపి కదా, వీడి పాపాన్ని వీడు అనుభవించనిద్దాం అనిపిస్తా ఉంటదన్న నిజంగా. అవును, వాడు పాపి కాబట్టి మరి ఆ పాపిష్టి లోకంలో చేరాడు, కర్మ కాలిపోయే వరకు అక్కడ తగలేదు, తర్వాత తెలుసుకుని బయటకు వస్తాడు. అసలు మా నాన్న ఉన్నది ఒక్కడే, మా నాన్న అయితే అసలు మా నాన్న కూడా మాట్లాడు కనీసం. ఇంకా వాళ్ళకు ఒక ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటది చూసారా, యేసుని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో, అంటే నాకు చాలా గుర్తు, నేను చిన్నప్పుడు బాగా నేను ఎత్తికెళ్ళినప్పుడు విన్న మాట అది. యేసుని ఎవరైతే బాగా ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళ వైపే యేసు ప్రభు వాళ్ళ దృష్టిని సారించి వాళ్ళనే నెక్స్ట్ మతం మార్చబోయేది, వాళ్ళనే తన మతంలోకి తీసుకురాబోయేది అని. అంటే ఆ పాత డైలాగ్ ఇప్పటికీ వీళ్ళు మార్చలా ఇంకా. బైబిల్లో ఉండదు, వీళ్ళు కల్పించింది, వీళ్ళు పుట్టించింది. వీళ్ళకి ఫేమస్ డైలాగ్ బాగా. చిన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆ డైలాగ్ కి నేను కూడా అదొక మతి భ్రమించిన దానిలాగా ఆ డైలాగ్ కే పడిపోయా అనమాట. అంటే ఇలా మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు నీ మీద దృష్టి సారించాడు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనగానే, నిజంగానే ఒకళ్ళు మన మీద దృష్టి సారించారు అనగానే మనకేదో ఇంట్రెస్ట్ గా తెలియదు కదా, ఆ రకంగా ఆ మతం వైపు అలా చిన్నప్పుడు వెళ్ళాను అనమాట. మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా మోటార్లు కొట్టేసేవాడు చిన్నప్పుడు అని, ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఎలా తెలుసు? అంటే మా వాళ్ళంతా అక్కడే కదన్నా ఉండేది, పైగా అతను మా కులమే కదా, అతను ఒడ్డోడే కదా. మీ కులం అయితే మొన్న నాకు ఒక డౌట్ వచ్చింది, మీ కులంలో పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోతే దహనం చేస్తారా పూడుస్తారా? ఎక్కువ శాతం అయితే మా పూర్తి పెట్టడమే అన్న. నిజానికి మా సైడ్ ఎక్కువగా ఏంటంటే ఈ దహన సంస్కారాలు అనేవి విధి విధానాలు అసలు ఎవరికి తెలియవు నిజానికి. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీ క్యాస్ట్ వాళ్ళని రాజులు అంటారా? రాజులన్నా, ఉడిపి రాజులు మేము, మాది ఒరిస్సా ఉడిపి రాజులు మేము. అంటే వాడి దగ్గర ఉండే పాస్టర్లకు అందరికి రాజు దగ్గర అశోక్ రాజు, శాలేం రాజు, అబ్రహాం రాజు ఇట్లా రాజు అని పోతున్నాడు. మామూలుగా అయితే ఒడి రాజులకి చరిత్ర ఏళ్ళ చరిత్రనే. ఎట పుట్టాడు కూడా కులంలో, ఇంత గతిమాలనోడు, ఇంత అబద్ధాలు చెప్పి బతికేవాడు, ఇంత మందిని మాయ మాటలతో మోసం చేసి మొత్తాన్ని ప్రేతాత్మలు ఇక్కడ తిరిగేలా చేసేవాడు.
గారికి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు వాడి చరిత్ర కావాలి నాకు. నేను కనుక్కుంటాను, నేను కంప్లీట్ కనుక్కుంటాను అసలు. అయితే నాకు ఒక పెద్ద సీక్రెట్ మాత్రం తెలుసునా, ఏం తొందరగా చెప్పండి. వీక్లీ అమౌంట్ మాత్రం వాడి దగ్గర భారీ ఎత్తులో పోగవుతుంది, అది మాత్రం తెలుసు నాకు. వారం ఓపెన్ అందరికి తెలిసిందే కదా. తెలుసు. కానీ ఇప్పుడు వీడు ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు 3-4 గంటలు దూరంగా వెళ్ళి. స్పెషల్ గా ఒక ప్రార్థన ఉంటుంది యవనస్తులకి, ఇది కొంచెం స్పెషల్. మేము అక్కడ పని చేసాం, బేలర్ పని చేసామన్నా. ఆ టైల్స్ ఏదో వేసాం మేము పంపుకి, వాషింగ్ కాడ ఒక స్పెషల్ ప్రార్థన ఉంటుంది అన్న. కేవలం కాలేజీ పిల్లల్లో అంటే స్పెషల్ గా ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క ప్రార్థన ఉంటుంది. అవునా? అది చాలా విచిత్రం నిజంగా. నేను ఆల్రెడీ మా మామని అడిగా, ఇది ఎక్కడ విచిత్రం, ఇది ఎక్కడ వెరైటీ అని. ఓన్లీ అమ్మాయిగా స్పెషల్ ప్రార్థన ఉంటుంది. ఈడే కదన్నా, వీడిని మించిందా ఒక పక్కన కూడా ఉన్నాడు. ఇంకా ఆడేవుడు రాజమండ్రి వాడన్నా, వాడికి డబ్బులు కూడా వస్తుంటాయి పైనుంచి. జాన్ వెస్లీనా? పక్కన ఆడుకొని ఉంటారు చర్చిలు కూడా. రాజమండ్రి నుంచి వచ్చి అక్కడ చర్చి పెట్టాడా? అక్కడ చర్చి పెట్టాడు. అంటే వీడి పోటీనా పక్కన? పోటీ, ఎగ్జాక్ట్ గా పోటీ. అయితే ఇది ఒక స్పెషల్ ప్రార్థన అనమాట. ఇది యవనస్తుల కూడికి అంట. ఓన్లీ అమ్మాయిలకే చేస్తాడా? ఎగ్జాక్ట్ గా అమ్మాయిలకు ఒక ప్రార్థన, అబ్బాయిలకైతే గుంపు ప్రార్థన. ఓహో, అమ్మాయిలకు మాత్రం సింగిల్ గా స్పెషల్ ప్రార్థన. ఇది మేము అక్కడ టైల్స్ వర్క్ చేస్తా, అక్కడ పంపు వాష్ కాడ కొంచెం టైల్స్ సెట్ చేయాలి. ఆ 2 రోజులు కూలికి వెళ్ళాం మేము. కూలికి వెళ్ళిన తర్వాత నేను గమనించి నేను అడిగా కూడా, మొఖాన్ని అడిగా, ఏది మన వాళ్ళు తెలిసిన వాళ్ళే. అదేంద్ర బాబు అసలు ఆ అమ్మాయి 1ంటికి పోయింది, ఇప్పుడు 4ంటికి బయటకు వస్తుంది, ఎక్కడ ప్రార్థన అని. 1 గంటకి 3 గంటల లోపల వస్తుంది అమ్మాయి. వెరైటీస్, చాలా వెరైటీ ప్రార్థన, మాకు ఆశ్చర్యం వేసింది. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు లోపల. చెప్తారు అన్నా. ఒకటన్నా మనకెళ్ళి మీకు ఏదన్నా మీరు ఒకటి పెట్టాలన్నా, మనకెళ్ళి ఒక గ్రూప్ ఉండాలన్నా. కాదు, ఇప్పుడు వీడు శాలెంరాజు ఒక్కడే వెళ్తాడా ప్రార్థన చేయడానికి లోపలికి? శాలెంరాజు దగ్గరకే వాళ్ళు చేసుకొస్తారు సహజంగా ప్రార్థనకి, స్పెషల్ ప్రార్థనకి. అదే వాడు ఒక్కడే లోపల ఉంటాడు, ఈ అమ్మాయి లోపల పంపిస్తారు ప్రార్థనకి. అంతే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, విడి రోజుల్లో ఏం జరుగుతుంది, విడి రోజులు ఇలాంటివి జరుగుతాయి. అది ఏకాంతంగా గడుపుతాడు అమ్మాయితో గడుపుతున్నాడు ఏకాంతంగా. మాడి పిల్ల ఏముందండి, పిల్ల వదిలేసిందా? అట్లా లేదన్న, మొన్న రీసెంట్ గా కొడుకు కూడా భార్య ఎత్తులు పెళ్లి చేశాడు. కొడుకే? కొడుకు కూడా భార్య ఎత్తులు పెళ్లి కూడా చేశాడు. ఎంతకాలం అవుతుంది? మినిమం ఒక 8 months అవుతాను, అంటే 8 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు వీడు బయట వాళ్ళ అమ్మాయిలకి ఏకాంతంగా ప్రార్థన చేస్తాడు, వాడి కోడలకు కూడా చేస్తాడు ఏకాంతంగా ప్రార్థన? అది ఇంక వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి అవన్నీ లేవు కదన్నా. ఆ ప్రార్థన చేయటానికి వదిలిపెట్టిపోయేది తండ్రులే. ఈ దారుణం అనేది నిజంగా చెప్పాలంటే, ఇది ఎలాంటి మంత్రం, ఇదే ఎక్కడ లేదు అసలు ఈ మంత్రం. వాళ్ళ తండ్రులు తీసుకెళ్లి వదిలిపెట్టే కాడికి తయారు చేశారంటే మనుషుల్ని. సహజంగా మనం ఎంత సాంప్రదాయంగా, ఒక స్త్రీ అంటే ఎంత విలువిస్తామన్నా మనం, అసలు ఎంత గౌరవిస్తాం మనం. ఏదైనా ఒక అమ్మాయితో మాట్లాడాలంటే తల్లిదండ్రుల మధ్యలోనే మాట్లాడతాం ఎక్కువ, అట్లా అయిపోయింది అక్కడ. ఇప్పుడు మీరు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళారు, అవునన్నా. మీరు 2 రోజులు చేస్తేనే ఇంత జరుగుతుంది అని తెలిసే విధంగా అంత ఓపెన్ గా బిహేవ్ చేస్తున్నారా? అక్కడ ఏం జరుగుతుంది అంటేనా, ఎవరైనా కాషాయం కండం మెల్ల వేసుకుని వచ్చినా, ఎవడైనా దీనికి సంబంధించి గట్టిగా బొట్టు పెట్టుకుని వచ్చినా వాళ్ళు రానిరు. అది ఒకటి. ఇంకోటి, వీరి అనుచరులు మొత్తం చూస్తుంటారు అంతా. అంటే చర్చి మహా అయితే ఒక 7-8 ఎకరాల్లో ఉంటది, ఆ చుట్టుపక్కల ఉంటది మొత్తం ఆ సరౌండింగ్ లో. రానిరు బయటికి ఎవరిని. ఈ బయట వ్యక్తులు కూడా స్పెషల్ గా పోవడానికి అవకాశం లేదు, వాళ్ళంతా గమనిస్తూనే ఉంటారు. ఓహో, బయట కాంపౌండ్ వాళ్ళ దగ్గర వీళ్ళు కాపలా కాస్తారు ఎవరో లోపల రాకుండా. అవునవును, వీళ్ళు గమనిస్తూ ఉంటారు ఎవరు వస్తున్నారు, వీళ్ళు మనకు వ్యతిరేకమా కాదా, వీళ్ళు మనం కొట్టడానికి వస్తున్నారా లేదా. అంటే అక్కడ ఏం జరుగుతుంది కొంచెం, అంటే వీడియో రికార్డులు అవి చేసుకుని వెళ్తుంటారు కదా కొంతమంది ఎవరన్నా. అసలు అలాంటి ఫోన్ వీడియో చేస్తే పొరపాటు కూడా రానిరు. మీరు అక్కడ వీడియో తీస్తే తీనవరా? తీనరు, సంబంధంగా తీనరు. మనం వెళ్ళి ఎవరమ్మా చాలా ప్లాన్ గా అడుగుతారు మెత్తగా, ఎవరు మీరు, ఏంటి, మేము ప్రభు సన్నిధి కోసం వచ్చాం, ప్రభు కోసం వచ్చాం అంటే అంత గమనిస్తారు మన వేషధారణ ఎలా ఉంది, వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళ కాదా అని. ఓహో, అంత గమనించి ఓకే అని నెలకొని ఉంటారు. ఓకే, మళ్ళీ అక్కడ ఆ మాఫియా అంతా బండారం బయటకు వచ్చిద్దామని. అది పక్క అండి, అది మాత్రం పక్క మాఫియా అనేది. అమ్మ నా కొడుకు వీడు చాలా డేంజరస్ గా ఉన్నాడు వీడు. వారానికి 5,000 మంది పైన వస్తున్నారన్న. కనీసం తన సంపాదన వారానికి మీరు నమ్మండి 75 లక్షల దాకా వస్తుంది. మరి దాంట్లో మనిషికి పైసలు భాగం 1000 రూపాయలు వేసుకున్నా కూడా తక్కువ. అది ఎవరికి లెక్క చెప్పాల్సిన, గవర్నమెంట్ కి లెక్క చెప్పాల్సిన పని లేదు. లేదమ్మా, మన గూడులకు సంబంధించి మన దేవాలయ శాఖ మొత్తం శుభ్రంగా దొరికేస్తారు. మన డబ్బులు మొత్తం కోట్లు తీసుకుని చర్చలు కట్టించుకుంటారు. అంత డబ్బు వస్తుంది కాబట్టి ఆడు మీరు వచ్చిన తర్వాత ఎక్కడికి పోవడానికి లేదు, చచ్చిన కూడా ఇందులో పడి ఉండాలి, దేవుడికి మోసం చేయకుండా ఈ రకంగా మోటివేట్ చేస్తాడు ప్రతి వారం వాళ్ళు. అవునవునవునవును.
ఇంకా ఇంకా అంటే మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే తీసుకురండి, చెప్పండి, పరిచయం చేయండి, ప్రచారం చేయండి, అసలు చెప్పండి మన గురించి, మన గొప్పతనం గురించి. వాడి ఏడుపంతా కూడా ఇంకొకరు మతం మార్చండి, ఇంకొకరు మతం మార్చండి, ఇదే. అదే అదే, ఎందుకంటే సంపాదన పెరగాలి కదా ఇంకా. అది కానీ కొత్త కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ మధ్య కాలంలో అంటే మీ వీడియోలు బాగా వైరల్ అవ్వడం, ఇట్లా మాట్లాడే మాటలు తోటాల్లాగా ఉండడం, ఇంతకు ముందు అంత గట్టిగా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. దానివల్ల ఇప్పుడు పాపం శాలిం రాజు ప్రజలకి కొత్త మోటివేషనల్ స్పీచ్ ఏంటిదంటే, శివశక్తి కరుణాకరు ఒకప్పుడు ఎలా ఉన్నాడు, శివశక్తి కరుణాకరు ఎలా ఉండేవాడు, ఒక చిన్న టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన ఏదో చిన్న బొమ్మ పెట్టుకొని, అంటే మా మధ్య ఇలాంటి వాదనలు చాలా జరిగినాయి అనమాట. మీకు చెప్తున్నారా, నన్ను అడుగుతున్నారు, నా గురించి చెప్తున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుకునే డిబేట్ ఇంతకుముందు మేము అన్నట్టుగా ఉండేది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే డిబేట్ ఎలా ఉంటుందంటే శివశక్తి వర్సెస్ శాలిం రాజు అన్నట్టుగా మారిపోతుంది ఆటోమేటిక్ గా. ఆడు బచ్చాడు, మన పోటీ ఏంట్లే కానీ. సరే, ఇప్పుడు ఆ లెక్కకు వస్తే ఒకటి చెప్పండి. శివశక్తి అకౌంట్స్ అన్ని గవర్నమెంట్ మానిటరింగ్ లో ఉంటాయి. ఇప్పుడు మన పబ్లిక్ డొనేషన్స్ ఏవైతే తీసుకుంటున్నామో అది రూపాయితో సహా మనం గవర్నమెంట్ కి లెక్కలప్ప చెప్తాం, ఎలా ఖర్చు పెట్టాం, ఏం చేసాం అనేది. శాలిం రాజు గారు అలా గవర్నమెంట్ గా లెక్కలు చెప్తున్నాడా? ఒకటి. రెండోది, నా పర్సనల్ గా ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన డొనేషన్స్ లో నా పర్సనల్ గా నేను ఎలాంటి ఆస్తులు కొనలేదు. శివశక్తి పేరు మీదే ఆఫీస్ కొన్నాం, శివశక్తి పేరు మీదే ఉంది, మాకు సంబంధం లేదు. ముందు మీరు చాలా సార్లు వీడియోలో చెప్పారు. ఇప్పుడు ఈ శాలిం రాజు గారు వచ్చిన డబ్బులన్నీ ఈడి పేరు మీద, ఈడి కొడుకుల పేర్ల మీద ఆస్తులు కొనకుండా పబ్లిక్ ప్రాపర్టీస్ గా ఉంచాడు. అవి అడగండి ఒకసారి. మనం అవన్నీ మాట్లాడితే వాళ్ళు మళ్ళీ దున్నపోతు మీద వాన కదా గుడిసినట్టు అదంతా మర్చిపోయి ఇదంతా కాదు. ఫస్ట్ శివశక్తి ఎలా ఉండేవాడు కరుణాకరు, మీరు ఆలోచించండి అంటే వాళ్ళు తిరిగి మనం వేసే ప్రశ్న, మీరు ఆలోచించండి, మీరు ఎటువైపు మళ్ళుతున్నారు, మీరు ఆలోచించండి అని. వామ్మో ఓరి నాయన, వీళ్ళతో మాట్లాడితే మనకు ఉన్న మైండ్ కూడా పోయిద్దిరా బాబు అని విసుగుబుట్టి మనం పక్కకు వచ్చేయటమే. ఇంకా ఆ రకంగా తయారైపోయారు, ఆ రకంగా తయారు చేస్తున్నాడు కూడా వాళ్ళందరినీ. మీ దెబ్బకి మొత్తానికి ఈ పాస్టర్లు మొత్తాన్ని భయపడుతున్నారా? నా గురించి ప్రార్థన చేస్తున్నారండి నేను మారాలని. మనం మారాలని చేయడం వల్ల కాదన్నా, వాళ్ళు మడతకొచ్చాక మారతారు తప్ప నేను అందులోకి మారను. అవునవునవును. సరే, ఏదన్నా కానీ వాళ్ళలో ఒక భయం మొదలైంది, చర్చ మొదలైంది, పునాదులు కదులుతున్నాయి. ఎలా అంటే అన్నా, ఈ చిన్న గ్రామంలో కూడా అంటే ఎక్కడో ఉన్న మాల్మూరు గ్రామంలో కూడా మిమ్మల్ని తలుచుకుని భయపడే కాడికి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు చూడు ఎలా స్ప్రెడ్ చేసుకున్నారు వెంబటే. మరి కాస్త మన దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువుల్లోనే అంత స్ప్రెడ్ అవ్వట్లేకపోతుంది, అంత భారీ కిందకెళ్ళాక. మీ ఫ్యామిలీ అంటే మీరు విక్టిమ్, మాఫియా వల్ల బాధపడ్డారు, అది ఎంత ప్రమాదం మీకు అర్థమైంది కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతాం మనం ఎందుకు పనిచేస్తున్నాం అనేది. చాలా మంది వాళ్ళకి ఒక దెబ్బ తగిలితే తప్ప, వాళ్ళ ఇంటికి వాళ్ళ కొంపకు నొప్పులు అంటుకుంటే తప్ప అర్థం కాదు. ఏం చేస్తాం మన దౌర్భాగ్యం. మాది పెద్ద కుటుంబం అన్న, పెద్ద కుటుంబం గణేష్ 150 మంది దాకా ఉంటాం మేము. 150 మందిలో పట్టుమంటూ 10 మంది కూడా మన పూజ చేసుకోవట్లా, మొత్తం మారిపోయారు. టార్గెట్ చేశారు. పెద్ద కుటుంబం మాది అసలు. సరే, మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. ఎవరు కారణం వాళ్ళు కొట్టుకుపోతారు, మనం ఏం చేస్తాం కానీ. ఓకే ఓకే అన్న, మీరు మాట్లాడటం నిజంగా మా అదృష్టం అన్న. అయ్యో, మీరు నాకు మంచి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం దీని మీద ఇంకొంచెం వర్కౌట్ చేద్దాం. ఉంటాను చెప్పండి. అలాగే ఓకే, ఉంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.